హాయ్ అండి, వెల్కమ్ టు బీసీఐ. ఈరోజు మన దగ్గరికి పోకో X3 Pro డెడ్ కండిషన్లో వచ్చింది. ఇవి ప్రతి స్టూడెంట్ మా ఇన్స్టిట్యూట్లకు వచ్చి నేర్చుకుంటున్నారు. షాపుల దగ్గరికి వెళ్ళి రిపేర్ చేసినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు, స్ట్రగుల్ అవుతున్నారు. లైవ్లోనే ప్రతి ఒక్క వచ్చిన మొబైల్ ప్రతి ఒక్కటి లైవ్లోనే చేసి చూపించడం జరుగుతుంది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. మొబైల్ ఎవరు ఓపెన్ చేయలేదు, ఇంకా సీల్ కూడా మనమే ఓపెన్ చేసాం ఫస్ట్ టైం. మన దగ్గరికి మొబైల్ రాగానే వచ్చిన తర్వాత ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది మల్టీమీటర్తో బి బ్యాడ్ షార్ట్ ఉందా లేదా. అది ఎలా చెక్ చేసుకోవాలంటే డయోడ్ మోడ్లో మెయిన్ లైన్ అయితే షార్ట్ లేదు. సెకండ్, ఇది డీసీ పవర్ సప్లై. ఈ డీసీ పవర్ సప్లైలో చూడండి, బ్యాటరీకి బోర్డు మీద కనెక్టర్ మేలు ఫీమేల్ ఇలా ఉంటుంది. ఓకేనా, బ్యాటరీ కనెక్టర్ మీద ఏదైతే పిన్ ఉందో అది మన డీసీ పవర్ సప్లై మీద సేమ్ పిన్ ఉంటుంది. ఈ పిన్ ఇలా కనెక్ట్ చేయాలి. ఫస్ట్ పిన్ కనెక్ట్ చేసినప్పుడు అక్కడ రీడింగ్ డైరెక్ట్ వచ్చింది, డైరెక్ట్ యాంప్స్ తీసుకుంది అనుకో, బోర్డు షార్ట్ ఉన్నట్టు. 0 ఉంది కదా, ఇప్పుడు రీడింగ్ వచ్చేసి ఆన్ ఆ బటన్ నొక్కిన తర్వాత విత్ ట్రిగర్ చేసిన తర్వాత 145 స్ట్రక్ అయింది. X3 Pro డబుల్ లెక్కర్. ఇది X3 అయితేనేమో సింగిల్, X3 Pro ఉంటేనేమో డబుల్ లెక్కర్. వచ్చినప్పుడు CPU రీబాలిక్ చేసుకోవాలి. ఓకేనా, అక్కడ ఏం చూపిస్తుంది మీకు, ఎంత వచ్చింది డీసీ రీడింగు, ర్యామ్ లేదని చెప్తుంది. ఓకేనా, ఫస్ట్ మదర్ బోర్డ్ తీసుకుని స్టాండ్ మీద కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. బోర్డు ఎప్పుడు ఇలా పెట్టకూడదు, బోర్డు ఎప్పుడు ఇలాగే ఉండాలి. దాన్ని రివర్స్లో పెడితే బోర్డు ఇరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ మనం గ్లూ కట్ చేసుకోవాలి. ఫస్ట్ CPU ఉంటుంది, CPU పైన ర్యామ్ ఉంటుంది. పైన ర్యామ్ ఉంది కాబట్టి ఫస్ట్ మనం ర్యామ్ లిఫ్ట్ చేసిన తర్వాత CPU లిఫ్ట్ చేయాలి. ఫస్ట్ రౌండ్ ఫ్రీ హిట్ చేసుకోండి. మీరు ఎక్కడైతే తిద్దాం అనుకుంటున్నారో అక్కడ బ్లోయర్ ఆపాలి. చూసారా, ఇప్పుడు తీసింది ర్యాము, ఇది CPU. ఫస్ట్ బోర్డు హీట్ మీద ఉన్నప్పుడే క్లీన్ చేసుకోవాలి బోర్డు. దేనికంటే ఇక్కడ మనకు ఉంది హార్డ్ గ్లూ, బ్లాక్ పేస్ట్ అనమాట. ఫస్ట్ ఈ ప్లేస్లో ఉన్న పాయింట్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ పాయింట్లు క్లీన్ చేయాలి. బాల్స్ వన్ సైడే ఉంటాయి ర్యామ్కి, CPUకి 2 సైడ్ ఉంటాయి. బోర్డు మీద పాయింట్స్ టచ్ అవ్వాలి. తర్వాత ర్యామ్ ఉంటుంది కదా, ఆ ర్యామ్ పాయింట్స్ అంటే 2 సైడ్ పాయింట్స్ ఉంటాయి దేనికి, CPUకి. ఇది ఇప్పుడు మనం చేసేది ర్యాము, CPU పైన ఉన్న ర్యాము. ఫస్ట్ ఆ హార్డ్ గ్లూ ఇది నీట్గా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి, డ్యామేజ్ అవ్వకుండా.
మీకు చెప్పే కదా, ఇది ర్యామ్ సైడ్, ఇది సిపియు సైడ్, బోర్డ్ సైడ్. టూ సైడ్న పాయింట్స్ ఉంటాయి. ర్యామ్ సైడ్ని ఆల్రెడీ రీబాల్ చేశాను కాబట్టి ఇది క్లీన్ చేసుకొని విక్ చేసుకోవాలి. సిపియు సైడ్ మాత్రం రీబాలింగ్ చేసుకోవాలి. ఓకేనా? ఆ ప్రాసెస్ ఎలాగో మనం చూద్దాం. దేనికని ఇక్కడ విక్ చేయాలి, ఆల్రెడీ ఇక్కడ మళ్ళీ ర్యామ్ ఫిట్టింగ్ చేయాలిగా మనం దీనిపైన, సిపిఐ పైన. అందుకనే ఇక్కడ నీట్గా విక్ చేసుకొని నీట్గా ఉంచుకోవాలి. అదే శాంసంగ్ డబల్ డెక్కర్ బోర్డులు ఉంటాయి, వాటిలో డబల్ డెక్కర్ సిపిఐ అయితే ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉండదు. అది డ్రమ్ ఉంటుంది. ఆ డ్రమ్ ఎలా చేయాలనేది మీకు శాంసంగ్ క్లాస్లో వచ్చినప్పుడు శాంసంగ్ క్లాసులో చెప్తాను. మీకు పైన క్యామ్లో పేస్ట్ కొద్దిగా ఫ్లక్స్ కొద్దిగా అప్లై చేయాలి. ఇది ఇందాక మీకు కెపాసిటర్ గురించి చెప్పాను కదా, ఈ కెపాసిటర్లో పోయినా ప్రాబ్లం లేదు. పెన్సిల్ తీసుకొని సేమ్ ప్లేస్మెంట్ చేసుకొని అలా ఉండాలి. ఎగుడు దిగుడుగా ఒక పాయింట్ ఎక్కువ, బాల్ ఎక్కువ, బాల్ తక్కువ, బాల్ ఎక్కువ, అలా బొక్కలు తక్కువ ఉండకూడదు. లైన్గా ఉండాలి. ఓకేనా? కనిపిస్తుందా పైన స్క్రీన్ పైన? సరే, అయితే ప్లేస్మెంట్ అదే ఉంది. మనం జస్ట్ షేక్ వేస్తున్నాం, కూర్చుందా లేదా కరెక్ట్గా, మనకి డౌట్ ఉంది కదా. ఓకే, మీకు చెక్ చేసి చూపించా కదా లైవ్లో. సిపియు ఎలా, సిపియు ఏ రీడింగ్ వస్తే సిపియు కూర్చున్నట్టు. ఓకేనా? ఇప్పుడు సిపియు కరెక్ట్గా ఉంది కాబట్టి ర్యామ్ వేసి చెక్ చేద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు బీసీఐ. ఈరోజు మన దగ్గరికి పోకో X3 Pro డెడ్లో రావడం జరిగింది. టచ్ కూడా వర్క్ అవుతుందండి. డెడ్ కండిషన్లో వచ్చిందండి. ఇది మా స్టూడెంట్స్కి లైవ్లో మల్టీమీటర్తో ఎలా చెక్ చేసుకోవాలి, తర్వాత డీసీ పవర్ సప్లైతో ఎలా చెక్ చేసి ప్రాబ్లం ఎలా ఐడెంటిఫై చేసి ఎలా సాల్వ్ చేయాలి అనేది లైవ్లో రోజుకి ప్రతిరోజు ఒక మొబైల్ తీసుకుని లైటింగ్ కంప్లైంట్ అవని, నెట్వర్క్ కంప్లైంట్ అవని, గ్రాఫిక్ కంప్లైంట్ అవని, డెడ్ కంప్లైంట్, ఇలా ప్రతి ఒక మొబైల్ డైలీ ఒకటి లైవ్లో స్టూడెంట్కి చెప్పడం జరుగుతుంది.